అందరికి వెండి తెరపై బొమ్మ చూపించే టాలీవుడ్ కే అతను ఆన్లైన్ లో హెచ్డి బొమ్మ చూపించాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓటీటీలో వచ్చిన సినిమాని వచ్చినట్లు పైరసీ చేసి కొన్నేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. గతంలో ఓసారి దమ్ముంటే పట్టుకుండని సవాల్ విసిరాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అతను ఒక్కడి వల్ల టాలీవుడ్ కి 22,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే ఏ రేంజ్ లో పైరసీ చేశాడో మీ ఊహకే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు ఇమ్మడి రవికి ఐబొమ్మ వెబ్సైట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? టాలీవుడ్ ను గడగడలాడించిన ఆన్లైన్ ఐబొమ్మ, టాలీవుడ్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఇమ్మడి రవి. ఇమ్మడి రవి పైరసీ అతని ప్రొఫెషన్, ఐబొమ్మ అతని బ్రాండ్. తెలుగు సినీ పరిశ్రమకు కొన్నేళ్లుగా కంటి మీద కురుకులేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంత పక్కాగా సవాల్ చేసిన వ్యక్తి ఎలా దొరికేశాడు? టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తను క్రియేట్ చేసిన ఐబొమ్మ బప్పం వెబ్సైట్లని తానే బ్లాక్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది? దిమ్మ తిరిగి బొమ్మ ఎలా? రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే పట్టుబట్టాడు. రవిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుండగానే అతనే హైదరాబాద్ లో తేలాడు. ఎక్కడో కరీబియన్ దీవుల్లో ఉండే రవి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ వచ్చాడనేది చాలా మందిలో ఉన్న డౌట్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇక్కడికి రావడానికి ఓ రీజన్ ఉంది. కూకట్పల్లిలో రవికి సొంత ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నట్టు తెలుస్తుంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయ్యారు. విదేశాల్లో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రవి హైదరాబాద్ వస్తున్న సమాచారాన్ని అతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఏమిటండి మీరు మాట్లాడేది? పోలీసులు అతని కదలికలపై నిఘా ఉంచి పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారని సమాచారం. ఈ ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొన్నాళ్ల క్రితమే ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.